వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెస్ట్ గోదావరిలో నమోదైన డెడ్ బాడీ పార్సల్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసులకు సవాల్ విసురుతోంది. ఎందుకంటే ఈ విషయంలో దర్యాప్తు చేసే కొద్దీ కొన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా కూడా ఇప్పటి వరకు నిందితుడిగా అనుమానం ఉన్న శ్రీధర్ వర్మ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శ్రీధర్ వర్మ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పుడు కొత్త విషయాలు కొన్ని బయటకు వస్తున్నాయి. అవి షాకింగ్ గా కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే శ్రీధర్ వర్మ కోసం ఆరా తీస్తే బయటపడ్డ కొత్త కోణాలను ఒకసారి చూద్దాం. శ్రీధర్ వర్మకు 3 భార్యలు ఉన్నట్లుగానైతే తెలిసింది. ఆటో డ్రైవర్ కి డెడ్ బాడీ పార్సిల్ ఒక మహిళ అప్పగించినట్లుగా అర్థమైంది. ఆ మహిళ రెడ్ కార్ లో వచ్చి అప్పగించడం అనేది జరిగింది. అయితే ప్రెసెంట్ అసలు ఆ మహిళ ఎవరు అనే కోణంలోనైతే దర్యాప్తు కొనసాగుతుంది. తాడేపల్లిగూడెం రోడ్లో సాగిపాడు దగ్గర అయితే ఆ మహిళ వచ్చి ఆ రెడ్ కార్ లో వచ్చి మొహానికి మాస్క్ పెట్టుకుంది ఆ మహిళ. సో తను వచ్చి ఎండగంటికి తీసుకెళ్లాలని ఇటు ఆటో డ్రైవర్ ఎవరైతే పార్సిల్ డ్రైవర్ చేశారో తనతో మాట్లాడటం జరిగింది. ఆ మహిళ మాట్లాడి ఆ తర్వాత ఆమె కారు ఎక్కి ఎటు వెళ్ళింది అనేది కూడా గుర్తించే ప్రయత్నం జరుగుతుంది. ప్రజెంట్ అయితే అక్కడ దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొని ఈ కేసును ఛేదించే పనిలో అసలు ఆ మహిళ ఎవరు, ఎందుకంటే శ్రీధర్ వర్మకు 3 భార్యలు ఉన్నారు. సో ఆ మహిళ ఎవరు అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామంలో మృతదేహం పార్సిల్ కేసు అయితే ఇప్పుడు ప్రెసెంట్ సవాల్గా మారింది. ఈ కేసులో కొత్త కోణం అయితే ప్రెసెంట్ ఇప్పుడు జరిగిన విషయాలు కానీ లేకపోతే ఈ శ్రీధర్ వర్మ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నప్పుడు కానీ కొత్త కోణాలు అనేవి బయటకు వచ్చాయి. ఆ కొత్త కోణాలు కూడా పోలీసులకు ఇటు సవాల్గా మారాయి. ఆ కొత్త కోణాలు ఏవైతే తెర మీదకి వచ్చాయో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న శ్రీధర్ వర్మకు ఏకంగా 3 పేర్లు ఉన్నాయి. 3 భార్యలు కూడా ఉన్నాయి. సో 3 పేర్లు ఉన్నాయి, 3 భార్యలు ఉన్నారు. కృష్ణా జిల్లా మల్లంపూడి గ్రామానికి చెందిన తిరుమాని సుధీర్ వర్మకు ముందుగా కాళ్ల మండపం ఎస్సీ బోస్ కాలనీ ఇసుకలంక గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. మొదటి భార్యతో వివాహమైనప్పుడు ఇతని పేరు ఇటు తిరుమాని సుధీర్గా ఉంది. ఇక ఆ తర్వాత వారిద్దరికి కూడా ఆడపిల్లలు పుట్టారు, 2 ఆడపిల్లలు పుట్టారు. ఇక సుధీర్ వర్మ మళ్ళీ తన పేరును శ్రీధర్ వర్మగా మార్చుకొని ఎండగంటికి చెందిన రేవతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం సిద్ధార్థ వర్మగా పేరు మార్చుకొని మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 10 ఏళ్ల వయసున్న కుమార్తె. అయితే ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్న శ్రీధర్ వర్మకి 2వ భార్య రేవతి అక్కకి మధ్య ఇటు తులసితో ఆస్తి తగాదా ఏర్పడింది. అయితే ఆమెకు మృతదేహాన్ని ఎందుకు పంపించాడనేది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగా మారింది. సో తనకి 3 భార్యలు ఉంటే 2వ భార్య అక్కతోనైతే తనకి ఆస్తి తగాదాలు రావటం జరిగింది. అటువంటి టైంలో ఎందుకు ఈ మృతదేహాన్ని పంపించాడనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. అయితే ఇప్పటికి కూడా తెలియని విషయం ఏంటంటే అసలు ఆ మృతదేహం ఎవరిది అనేది మాత్రం ఇంకా తెలియటం లేదు. అయితే ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ ఎవరైనా మిస్ అయ్యారని కానీ ఎవరు కూడా నమోదు చేయటం జరగలేదు. అయితే ఇది మొత్తం కూడా ఒక మేల్ మృతదేహం, దాదాపుగా కూడా ఒక 40 years మధ్యలోనైతే ఉంటుంది అని చెప్పి ఒక ఏజ్ గెస్ చేస్తున్నారు. అయితే ఇదే విషయం మీద అయితే పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాత్రం హత్య అనేది తేలినట్లుగా చెబుతున్నారు. సో ఘటన జరిగిన రోజు అంటే గురువారం రోజు భీమవరం నుంచి తాడేపల్లి మార్గంలోనైతే సాగిపాడు వద్ద ఎరుపు రంగు కారుల నుంచి ముఖానికి మాస్క్ ధరించిన ఒక మహిళ దిగటం జరిగింది. ఇక అక్కడి నుంచి పిప్పరకు చెందిన ఆటో డ్రైవర్తో పెట్టను ఎండగంటికి తీసుకెళ్లాలని కిరాయికి పురమాయించి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె ఎక్కి కారు ఎటు వెళ్ళింది అనేది గుర్తించేందుకు ప్రధాన రహదారులపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ని అయితే పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ పెట్టె తులసి ఇంటికి చేరాక అందులో మృతదేహం ఉన్నట్లు గుర్తించగానే అసలు ఆమె మరిది శ్రీధర్ వర్మ పరారయ్యాడని, అతడు కూడా ఎరుపు రంగు కారులోనే పరారైనట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా సమాచారం అందింది. సో మరోవైపు ఆ మహిళతో శ్రీధర్ వర్మకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇక పోస్ట్ మార్టం నివేదికను పరిశీలిస్తే అతడిని హత్య చేసినట్లుగా తేలిందని ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ వెల్లడించారు. ఇక కేసు పురోగతిపైనైతే ప్రజెంట్ ఐజీ అశోక్ కుమార్ భీమవరంలోని ఎస్పీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అయితే మరోవైపు అయితే చెక్కపెట్టలోని శవం ఎవరిదో గుర్తుపట్టడం కోసం అయితే పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ముక్కలుగా కట్ చేసి 4 పెట్టెల్లో పెట్టి పార్సల్ చేయడం వల్ల ఆ మృతదేహం గుర్తుపట్టనంతగా ఉంది. సో అందుకని చెప్పి ముందుగా అసలు మృతదేహం ఎవరిది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ సమీప ప్రాంతాల్లో ఎవరైనా 30 నుంచి కానీ 40 సంవత్సరాల మధ్య వయసున్న మేల్ పురుషులు ఎవరైనా అదృశ్యం అయితే మాత్రం డెఫినెట్గా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి అయితే ఎస్ఐ నజీరుల్లా కోరుతున్నారు. సో చూడాలి మరి ఈ కేసులో పురోగతి ఏ విధంగా ఉండనుంది. ప్రజెంట్ అయితే శ్రీధర్ వర్మ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అదే టైంలో కొత్త కోణాలు కొన్ని బయటపడుతున్నాయి. అదే కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నామని పోలీసులు తెలుపుతున్నారు. ఒకసారి వారు ఏం మాట్లాడారో పోలీసులు తెలుసుకుందాం. All likelihood, as I told, all likelihood it is him only. But I mean, Saksham
and his apprehension is very important to establish the crime. Ajay sir gurinchi sir has come and guided us in the investigation. ఈ 3 రోజుల నుంచి చాలా రకరకాలకి విపరీతంగా మన దగ్గర అన్హర్డ్ ఆఫ్ బిజార్ షాకింగ్గా మన అందరూ కెరియర్కి అట్లాగా ఫస్ట్ టైం అట్లాగా కనిపిస్తున్నాయి. మీకు కూడా ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ ప్రెసిడెన్స్ టు సచ్ ఎన్ ఈవెంట్. సార్ ఒక కూల్ మైండ్లో as our superior officer, he has guided and checked up all the investigation so far. ఇప్పటి నుంచి ఏమైనా వాట్ ఎవర్ రిక్వైర్మెంట్స్ ఆర్ దే దాని గురించి ఒక పాత్వే కూడా మనకు ఇచ్చడం జరిగింది. దాంతోపాటు బికాస్ వీ నీడ్ హెల్ప్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ యూనిట్స్ అండ్ ఫ్రమ్ అదర్ ఏజెన్సీస్ ఆల్సో. సర్ హ్యాస్ స్పోకెన్ పర్సనల్ టు ఆల్ ది పీపుల్ అండ్ వీఆర్ గెటింగ్ హెల్ప్ ఫ్రమ్ ఆల్ క్వార్టర్స్ ఇన్ దిస్ కేస్. సో ప్రెసెంట్ అయితే ఆ మృతదేహం ఎవరిది, ఆ పురుషుడు ఎవరు, చనిపోయిన వ్యక్తి ఎవరైనా నియర్ బై చనిపోతే కనుక 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు వచ్చి డెఫినెట్గా కూడా పోలీస్ స్టేషన్లో చెప్పాలని చెప్పి కూడా ఎస్ఐ నజీరుల్లా తెలియజేశారు. మరోవైపు శ్రీధర్ వర్మ ఎటు పరారయ్యాడు, అదే రెడ్ కార్లో మహిళ వచ్చి మృతదేహం ఇవ్వటం జరిగింది, అదే రెడ్ కార్లో శ్రీధర్ వర్మ పరారైనట్లు కూడా పోలీసులు గుర్తించారు. అసలు ఏంటి అంటే ఆ మహిళ ఎవరు, శ్రీధర్ వర్మ ఎటు పరారవటం జరిగింది అని చెప్పి కూడా ప్రజెంట్ సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా అయితే దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసు మాత్రం డెఫినెట్గా ఒక సంచలనంగా పోలీసులకి సవాల్గా మారిందనే చెప్పాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. నజీరా. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఎండగండి గ్రామంలో సంచలనం సృష్టించినటువంటి పార్సిల్లో వచ్చిన మృతదేహం యొక్క బాక్స్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. పంచాయతీ అధికారులతో కలిసి అక్కడ ఉన్న మొత్తం అంతా కూడా అది క్లియర్ చేసే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అది ఎంత వాసన వస్తుందని కూడా తట్టుకోలేక కర్చీఫ్ కట్టుకున్న మొహానికి ఆ సిబ్బంది ఈ బాక్స్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే బాక్స్లో మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆటోలో వచ్చిందని చెప్తున్నా కూడా అసలు పూర్తి స్థాయిలో అధికారులు అయితే దర్యాప్తు చేసే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా తట్టుకోలేనటువంటి వాసన వస్తుందని చెప్పడంతో పోలీసులు కూడా త్వరితగతిన దీన్ని ఇక్కడ నుండి రిమూవ్ చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ డబ్బాలో డబ్బాలో ఈ విధంగా మృతదేహాన్ని పెట్టి పంపించారంటే వారు ఎటువంటి వారో కూడా అర్థం చేసుకోవాలంటూ కూడా పోలీసులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ మొత్తం అందరినీ కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ముదునూరి రంగరాజుకి సంబంధించిన కుటుంబ సభ్యులందరినీ కూడా ఇప్పటికీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క పంచాయతీ సిబ్బంది కూడా ఇక్కడ వచ్చి మొత్తం ఇక్కడ ఈ క్లీన్ చేసే పరిస్థితుల్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. అసలు ఈ బాక్స్ని ఎవరు తీసుకొచ్చారు, ఆ మృతదేహం ఎవరిది, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకు పెట్టారు, వీరి కుటుంబానికి సంబంధించి ఎవరు అనేది పూర్తిస్థాయిలో అయితే అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 3 ప్రత్యేక బృందాలతో ఎండగండి గ్రామంతో కూడా వెరిఫై చేస్తున్నారు. సీసీ కెమెరా విజువల్స్ని కూడా ఎవరి సీసీ ఉన్న దగ్గర సీసీ కెమెరా విజువల్స్ని కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిజంగానే ఆటోలో వచ్చి ఉన్నట్లయితే ఆటో డ్రైవర్ ఎవరు, ఆ ఆటో డ్రైవర్ ఎక్కడ దాన్ని పికప్ చేసుకున్నాడు అనే దాని మీద కూడా పూర్తిస్థాయిలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క అంటే మొత్తం ఇటు కుటుంబ సభ్యులందరినీ దర్యాప్తు చేస్తూ మృతదేహం ఎవరిది అన్న యాంగిల్లో కూడా వారు ఎంక్వైరీ చేస్తున్నారు. మృతదేహం ఎవరిదో తెలిస్తే తప్పకుండా మొత్తం ఈ మిస్టరీ విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిస్థాయిలో కుటుంబ సభ్యులందరూ అరెస్ట్ చేయడంతో పాటుగా ముదునూరు రంగరాజుకు సంబంధించిన 2 కూతుర్ల బంధువులు అట్లాగే అల్లుల్ని కూడా స్టేషన్కి తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తూ తప్పనిసరిగా ఇటు పరిస్థితులు 24 గంటల్లో అయితే ఈ కేసుని ఛేదిస్తామని అధికారులు పోలీసు అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ బిగ్ టీవీ ఎండగండి గ్రామం నుండి.